ఎంఆర్పి నీకెంత నాకెంత మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 22 minutes తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అక్కడైతే మనకైతే కొంచెం ఫన్నీగా వెళ్తా ఉంటది. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది గైస్, సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ. తన క్యారెక్టర్ కి స్టార్టింగ్ లో కొంచెం ఫన్నీగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తది. సరే ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు గైస్, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. అటు ఇటుగా చెప్పాలంటే కొంచెం జాతిరత్నాలు మూవీ లాగా ఉంటది. ఓన్లీ కొంచెం ప్లాట్ లైన్ అండ్ ఆ కాన్సెప్ట్ వరకు అంతే. మూవీలో ఈ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 40 to 50 minutes తర్వాత. ఈ స్టార్టింగ్ లో ఒక 40 to 50 minutes ఏంటంటే బిజినెస్ అనేసి, అప్ అనేసి, అదనేసి, ఇదనేసి కొంచెం డిఫరెంట్ గానే వెళ్తది. స్టార్టింగ్ లో మనకైతే మరీ అంత లాగ్ ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో గైస్ లైట్ గా కొంచెం లాగ్ అనిపిస్తది. అలాగే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అనిపిస్తా ఉంటది. బట్ అది మరీ అంత ఉండదు అనమాట, లైట్ గానే ఉంటది. కాకపోతే మూవీ స్టార్టింగ్ ఒక 40 to 50 minutes లో గైస్ ఆ కామెడీ అయితే నాకైతే కొంచెం వర్కౌట్ అయింది. కొంచెం పర్లేదురే, ఓకే అనిపించింది. ఒక 4 or 5 సీన్స్ లో గైస్ కామెడీ అయితే బాగుంటుంది. సరే మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో ఒక 4-5 క్యారెక్టర్లు ఉంటాయి గైస్. ఆ క్యారెక్టర్లు అయితే వీళ్ళు బాగా బిల్డ్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే మూవీలో విలనే గైస్, ఆ విలనే పర్ఫెక్ట్ గా ఉండడు. మూవీలో విలన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా రాసుకుంటే కొంచెం బాగుండేది. ఎవరినైనా చూస్తే కొంచెం విలన్ లాగా అనిపించాలి, కాకపోతే ఈ మూవీలో అలా అనిపించదు. అలాగే గైస్ నాకు మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే, ఈ మూవీలో ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురు లిటరల్లీ బ్రెయిన్ లెస్ లాగా ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదనమాట. మినిమం కామన్ సెన్స్ ఉండదు అనమాట. అంటే అలా కనిపిస్తూ ఉంటారు. ప్యూర్ ఏంటంటే బ్రెయిన్ లెస్. ఓన్లీ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కామెడీ చేస్తే వర్కౌట్ అవుతుంది. కాకపోతే సీరియస్ విషయానికి వచ్చేకైతే మనకైతే మరీ అంత వర్కౌట్ అవ్వట్లా. ఆ ముగ్గురులో ఒకడైనా సరే పర్ఫెక్ట్ గా ఉండి వీడికి బ్రెయిన్ ఉందని అనిపించేలా ఉంటే కొంచెం బాగుండేది. మూవీలో మెయిన్ క్యారెక్టర్ లాగా ఒకడు ఉంటాడు ముగ్గురులో. తనైతే కొన్ని సీన్స్ లో ఏదో చేస్తున్నట్టు అనుకుంటాం గానీ తన క్యారెక్టర్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు గైస్. వీళ్ళిద్దరుంటేనే తన క్యారెక్టర్ కొంచెం బాగుంటది తప్పితే తన ఒక్కడు ఏం చేయడు అనమాట. సింగిల్ గా కూడా ఏం ప్లాన్ చేయడు. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తా ఉంటారు మూవీలో, దాన్నే ఫాలో అవుతాడు. కొంచెం డిఫరెంట్ గా చేస్తే, కొంచెం డిఫరెంట్ గా చూపిస్తే కొంచెం బాగుండేది తన క్యారెక్టర్ ని. అంటే ఈ ముగ్గురులో ఎవడైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటే కొంచెం బాగుండేది. ఆలోచించే విషయాన్ని మన ప్లాన్స్ లో కొంచెం బాగుండాలి. ఎందుకంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ. ఇలాంటి స్టోరీస్ అనుకున్నప్పుడు ఇలాగే ఉండాలి అనమాట. ఎవడన్నా కొంచెం పర్ఫెక్ట్ గా ఉండాలి ఒకడైనా సరే. మూవీలో ఎవడో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాడు గైస్. ఏదో సిఐ అంటారు, ఆ సిఐ కూడా తెకబగ చేస్తా ఉంటాడు, అదంటాడు ఇదంటాడు. చివరికి వచ్చేకి ఏదో అవుతాడు. తన క్యారెక్టర్ కూడా బాగుంటది. కాకపోతే థింకింగ్ అండ్ ఇది ఉంటది కదా, ఆలోచించే విధానం అయితే అంత పర్ఫెక్ట్ గా ఉండరు. అలాగే మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఉంటాడు గైస్. తన క్యారెక్టర్ అయితే కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. కాకపోతే మరీ అంత ఫన్ ఉండదు అనమాట తన సైడ్ నుంచి. కొన్ని సీన్స్ లో అయితే ఓకే అనిపించింది. నాకు మూవీలో కామెడీ సైడ్ కామెడీ అయితే కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీలో మెయిన్ స్టోరీ విషయానికి వస్తే గైస్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. అక్కడ స్టోరీ కావచ్చు, అక్కడ ఒక ఇంటెన్సిటీ కావచ్చు బిల్డ్ అయింది. కాకపోతే కామెడీ సైడ్ బిల్డ్ అవుతుంది. ఒక యాంగ్జైటీ అయితే మనకైతే సెకండ్ హాఫ్ లో మరీ అంత ఉండదు. సీరియస్ క్యారెక్టర్లు, ట్విస్ట్లు, టర్న్స్ ఇవే ఉండవు అనమాట. ఏదో నార్మల్ స్టోరీ తీసుకువెళ్తా ఉంటారు, అది కూడా అలా వెళ్తా ఉంటది అంతే. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, నాకైతే ఓన్లీ కామెడీ అయితే వర్కౌట్ అయింది గైస్. ఇంకా మిగతా స్టోరీ అయితే నాకైతే మరీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు ఖాళీగా ఉన్నాము, మా కామెడీ మూవీస్ ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.